ఈరోజు లోక్సభ ఎలక్షన్స్ అయినాక మొదటిసారి శంకర్పల్లి రావడం జరిగింది. ప్రజలంతా ఎంతో సంతోషిస్తున్నారు. ఎన్నో ఏళ్ల సంది 30 ఏళ్ల సంది బీజేపీ కార్యకర్తలు వాళ్ళకైతే సంతోషం అసలుకు బయటికి చెప్పుకోలేకపోతుండ్రు. కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ నాయకులందరూ బాగా కష్టపడ్డారు. అందుకే చేవెళ్ళ మంచి లీడ్ వచ్చింది, చేవెళ్ళ అసెంబ్లీలో. కానీ శంకర్పల్లిలో మాత్రము 10,000 కంటే ఎక్కువ లీడ్ వచ్చింది. అన్నిట్లా హైయెస్ట్ ఈ చేవెళ్ళ అసెంబ్లీ మండలాల్లో శంకర్పల్లి హైయెస్ట్ లీడ్ వచ్చింది. చాలా మంది అనుకుంటారు శంకర్పల్లిలో బీజేపీ వీక్, కానీ బీజేపీ రాజకీయాల వీక్ ప్రజలలో అయితే నిజంగానే ఉన్నది. మళ్ళీ మోడీ రావాలని ఎంతోమంది సంకల్పం తీసుకుంటారు అండ్ బయటకు వచ్చి ఓటేసిండ్రు. ఇంతకుముందు చాలామంది బీజేపీ అభిమానులైనా బయటకు వచ్చి ఓటేసేటోళ్ళు కాదు. వారి చదువుకున్నోళ్ళు, పేదోళ్ళు, ఇల్లు లేనోళ్ళు వీళ్ళందరూ కూడా ఎంతోమంది వేలాది మంది బయటికి ఓటేసినందుకు ఈరోజు ఈ గెలుపు సాధ్యమైంది. కానీ నేను అనుకుంటున్నా ఎన్నోసార్లు ఎంతోమంది ఎంపీలైనా గెలుస్తారు, 5,000, 10,000, 12,000తో గెలుస్తారు. కానీ అది నిజమైన గెలుపు కాదు. ఎందుకంటే 30 లక్షల ఓట్లున్న ప్రాంతంలో 5-10,000తోటి గెలుపు అది నిజమైన గెలుపు కాదు. కానీ నేను అనుకుంటున్నా ప్రజలందరూ నిర్ణయం తీసుకొని 1,73,000తోటి బీజేపీ ఎంపీని గెలిపించినందుకు నాకు చాలా సంతోషం. అంటే ప్రజలలో స్పష్టత ఉంది. దేశాన్ని, రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని అభివృద్ధి కావాలంటే అక్కడ సెంటర్లో మోడీయే ఉండాలి. ఇక్కడ ప్రభుత్వము ఎన్నో ఇబ్బందులలో ఉంది. ఎందుకంటే పాత ప్రభుత్వం ఈ కొత్త ప్రభుత్వం అప్పుల పాలు చేసిపోయింది. దాని మీద వీళ్ళు కొత్తోళ్ళు సాధ్యం కాని వాగ్దానాలు చేసిండ్రు. ఉన్న సమస్యలే కాక కొత్త సమస్యలు వాళ్ళ నెత్తి మీద పెట్టుకుండ్రు. ఇటువంటి పరిస్థితుల కేంద్రంలో మోడీ ఉండు చాలా దేశానికి, మన ప్రాంతానికి చాలా అవసరం. నేను కూడా ఇక్కడ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను. కానీ అక్కడి నుంచి వచ్చిన నిధులు కరెక్ట్గా దేనికైతే నిధులు పంపిస్తారో దానికే వాడేటట్టు మేము చెక్ కూడా చేస్తూ ఉంటాము. అడిగిట్టయితే తప్పనిసరి ఈ ప్రాంతం మంచిగా అభివృద్ధి అవుతుంది. ఉదాహరణకి ఇక్కడికి ఎంఎంటీసీ ట్రైన్ ఇక్కడికి వికారాబాద్ తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా నేను గట్టిగా ప్రయత్నం చేస్తే వస్తుందనే నమ్మకం కూడా ఉంది. కానీ ఇక్కడ రాష్ట్ర పాత్ర రాష్ట్ర వాటా వాళ్ళు ఇవ్వాలి, అది కూడా మేము ఒత్తిపెడతాం. ఇటువంటి ఎన్నో ఉన్నాయి. కేంద్రము రాష్ట్రము కలిసి చేస్తే అభివృద్ధి మంచిగా అవుతుంది. రాబోయే ఈసారి గెలిచింది అవతల వాళ్ళు ఎన్ని పైసలు వచ్చినా ఒక్కటి మంచిది ఏంటంటే రాజకీయాలను ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం, ఇంతకుముందు ఉన్న కుటుంబ పాలన భ్రష్టు పట్టించింది. రాజకీయాలంటే భూ కబ్జాలతో వచ్చిన పైసలు క్వార్టర్ బాటిల్ పంచి పోలీసు వాళ్ళని వాడుకొని, ఫోన్ ట్యాపింగ్లు వాడుకొని గెలిచిన ప్రభుత్వం రాజకీయాలను భ్రష్టు పట్టించింది. చాలా సంతోషము. ఈసారి పైసల ప్రభావం, మన క్వార్టర్ బాటిళ్ల ప్రభావం తక్కువ అవుతున్నా వస్తున్నది. ఇదే విధానంగా ముందుకు కూడా తక్కువ అవుతుంది. అండ్ వచ్చే ఎన్నికలలో పనిని బట్టి, ఆయన వ్యక్తిని బట్టి గెలుస్తారు. ఓ వార్డు మెంబర్ అయినా, ఓ సర్పంచ్ అయినా. పని చాలా ఉన్నది. దాదాపు ప్రతి గ్రామంలో ఓ 50 నుంచి 100 మందికి పెన్షన్ లేవు, వైట్ కార్డు లేవు, ఇండ్లు మంచిగా లేవు. ఇవన్నీ కూడా గ్రామానికి పోయి ఎవరెవరికి వైట్ కార్డు లేవో, పెన్షన్ లేవో ఆ లిస్ట్ తీసుకోవాలి. వాళ్ళతో అప్లికేషన్ పెట్టియాలి. మళ్ళీ ఎమ్మెల్యేకు లేకుంటే ఎంపీ తోటి కూడా లెటర్ రాపియాలి. ఇవన్నీగా పనిచేస్తే తప్పనిసరిగా వీళ్ళు మనతోటి ఉండేటోళ్ళు, మన కొరకు పనిచేసేటోళ్ళు, ఎంపీలైనా సర్పంచ్ అయినా వాళ్ళకి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అట్లా ప్రజలతో ఉండి పనిచేయమని నేను అందరికి చెప్తున్నాను.